ఆరో వార్డులో మున్సిపాలిటీ ఎన్నికల్లో సందర్భంగా ఇక్కడ గంగా భవాని గారిని ఆరో వార్డు నుంచి మున్సిపాలిటీగా ఇండిపెండెంట్ చేశారు. గత 2001 నుండి తెలంగాణ ఉద్యమం కోసము బీఆర్ఎస్ పార్టీలో చేరి తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఆకాంక్ష కోసం గంగా భవాని మొదటి నుండి 2001 నుండి ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాంచి కూడా తన ప్రజల కోసమే శ్వాసగా తన ప్రజలే తన ముఖ్యంగా ఉండి తెలంగాణ పార్టీలో కీలక సభ్యురాలుగా పార్టీ కోసం పనిచేసిన గంగా భవాని గారికి టీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ ఇవ్వకపోవడం చాలా బాధాకరము. ఆ విషయము ఇక్కడున్న ఆరో వార్డు ఉన్న ప్రజలు తెలుసుకొని గంగా భవాని అక్క నువ్వు ఇండిపెండెంట్ చేసిన పర్వాలేదు, నిన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి నేను మా వార్డుకు మీరు మాకు సేవ చేయాలనే ఉద్దేశంతో మీరు కంపల్సరీ మీరు ఇండిపెండెంట్ చేసిన పర్వాలేదని ప్రజలు అనడంతో గంగా భవాని అక్క ఆరో వార్డు నుంచి మున్సిపాలిటీ కౌన్సిలర్గా వేయడం జరిగింది. ఒకసారి గంగా భవాని అక్కని అడిగి తెలుసుకుందాం. నమస్తే, నా పేరు గంగా భవాని. నేను తెలంగాణ ఉద్యమ నాయకురాలిని. నేను ఒక 20-25 సంవత్సరాల నుండి నేను పార్టీ కోసం కష్టపడ్డా. ఇవాళ పార్టీ కోసం కష్టపడ్డా, తెలంగాణ వస్తే కూడా మా బతుకులు బాగుపడతాయని తెలంగాణ ఉద్యమంలో నా చిన్న పిల్లలను వదిలిపెట్టి కూడా నేను ఉద్యమం కోసం పనిచేసిన, తిరిగిన. లాస్ట్కు ఎన్ని కష్టాలు పడినా కూడా నా ఇంట్లో పని చేసుకున్న పిల్లల్ని వదిలిపెట్టి నేను తెలంగాణ ఉద్యమంలో నేను ఇంత కష్టపడితే ఇవాళ డబ్బున్న వాళ్ళకే ప్రియారిటీ అని అంటున్నారు. కొట్లాటల ఉద్యమంలో మా జనగామ జిల్లా అన్నిట్లల్లో సాధించుకోవడానికి ముందుంటుంది. అలాంటి వ్యక్తులు ఉన్న జనగామ జిల్లాలో కొందరు రాజకీయ నాయకులు ఎక్కడి నుండో వచ్చి ఇవాళ పార్టీ నుండి టికెట్లు అని అంటే డబ్బులకు అమ్ముతున్నారు. డబ్బులు ఉన్న వాళ్ళకే ప్రియారిటీ ఇస్తున్నారు. పార్టీ కార్యకర్తలకు, నిజమైన కార్యకర్తలకు, నిజమైన ఉద్యమకారులకు గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో నిజమైన ఉద్యమకారులు చాలామంది వాళ్ళ జీవితాలనే పణంగా పెట్టి ఉద్యమం కోసం కష్టపడ్డారు. అలాంటి వ్యక్తులను పక్కన పెట్టేసి వాళ్ళ పార్టీ స్వార్థం కోసం పార్టీలు మారిన వ్యక్తులకు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసము, వాళ్ళ లబ్ధి కోసము, వాళ్ళ ఉనికి కాపాడుకోవాలని కోసము పార్టీలు మారిన వ్యక్తులకు, డబ్బున్న వ్యక్తులకు టికెట్లు ఇస్తున్నారు. అయినా సరే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుండి నాకు టికెట్ ఇవ్వకున్నా సరే నా వార్డు ప్రజలు నాకు ఆశీర్వాదిస్తాము, నువ్వు ఇండిపెండెంట్గా అయినా నిలబడు గంగా భవాని అని అంటే మీ బిడ్డగా నన్ను ఆశీర్వదిస్తారని నేను ఆరో వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడడం జరిగింది. నా గుర్తు బ్యాట్ గుర్తు. ఈరోజు ఎంతమంది వచ్చినా నా ఆరో వార్డును ఇన్ని ఏళ్ళ నుండి ఒక 23-24 ఏళ్ళ నుండి ఈ వార్డులో ఉంటున్నా. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా నా వార్డును అభివృద్ధి చేయలేదు. మోరీలు కానీ రోడ్లు కానీ ఏవి బాగలేదు. ఇప్పుడు నేను ప్రజలలో వచ్చిన నా ఆరో వార్డు అభివృద్ధి కోసమే నేను ఈరోజు ఇండిపెండెంట్గా నిలబడాల్సి వచ్చింది. నా వార్డును మంచిగా అభివృద్ధి చేసి నా వార్డు ప్రజలకు నేను గిఫ్ట్గా ఇస్తాను. ఇప్పుడు రోడ్లు మాత్రం ఎంత అధ్వానంగా ఉన్నాయంటే అంత అధ్వానంగా ఉన్నాయి. నా స్వార్థం కోసం నేను రాజకీయంలోకి రాలేదు. నా వల్ల నా ప్రజలకు ఏదన్నా న్యాయం జరుగుతుందేమో, నా వల్ల నేను ఏదన్నా సహాయం చేస్తేనేమో, నేను ఏదన్నా పని చేస్తేనేమో అనే ఉద్దేశంతో ఇవాళ వచ్చిన. నేను 23-24 ఏళ్ళ నుండి కిరాయికి ఉంటున్నా. నేను రూపాయి సంపాదించుకోలేదు, నాకు అవసరం లేదు. నేను మంచి కావాలనుకున్నా కాబట్టి నేను ప్రతి ఒక్కరికి మంచి, నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. నేను అందరికీ అట్లా ఉన్నాను. కాబట్టి నాకు ఇవాళ పార్టీ టికెట్ కావాలంటే నీ దగ్గర డబ్బులు లేవని మా జనగామ స్థానికేతరుడు ఆ ఎమ్మెల్యే గారు నాకు టికెట్ ఇవ్వలేదు. నీకు టికెట్ కావాలంటే 40 లక్షలు కావాలి అని చెప్తున్నాడు. నా దగ్గర డబ్బులు లేవు, నేను మంచితనంతో గెలిచొస్తా అంటే ఇవాళ మంచితనం పనికిరాదు. డబ్బులు ఉంటేనే ఓట్లేస్తారు జనాలు. వాళ్ళకి డబ్బులు కావాలి, పనులు అవసరం లేదన్నట్టుగా అందరినీ అవమానించినట్టుగా మాట్లాడింది. కాబట్టి నేను ఇండిపెండెంట్గా వచ్చిన నేను ఇంత వచ్చినా కూడా ఒక ఆడ మనిషిని చూడకుండా 3 పార్టీల వాళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయినా కూడా ధైర్యంగా నేను పోరాటం చేసుకుంటూ ముందుకెళ్తున్నా. నా వార్డు ప్రజలకు, అమ్మలకు, అక్కలకు చేతులెత్తి మొక్కుతున్నా, దండం పెడుతున్నా, పని చేస్తా, మీ ముందుంటా. ఇన్నేళ్ల నుండి చూస్తున్నారు, నాకు ఎన్నడూ అవకాశం రాలేదు. ఈసారి నాకు ఖచ్చితంగా అవకాశం ఇయ్యండి, మీ ఇంటి ఆడపడుచు అనుకొని ఆశీర్వదించుండ్రి అక్క, అమ్మ, అయ్యా అని బతిలాడుతున్నా. నాకు ఈసారి ఆశీర్వదిస్తే, అవకాశం ఇస్తే నేను ఈ వార్డును అభివృద్ధి చేసి చూపిస్తా. కానీ ఈ రాజకీయ నాయకులు స్వార్థంతో వాళ్ళ లబ్ధి కోసం వస్తున్నారు. ఇదొక్కటి గ్రహించి
నేను స్వతంత్రంగా వచ్చిన నేను మన వార్డు ప్రజలకి నేను ఒకటే చెప్తున్నా, నేను నాకు సంపాదించుకోవడానికి కాదు, నాకు ఇల్లు లేకున్నా పర్లేదు. మీ ముందే ఇన్నేళ్ళున్నా 25 ఏళ్ళ నుండి ఇక్కడ ఉంటున్నా, ఇప్పటికి కూడా ఇక్కడనే ఉంటా, అదే కిరాయి ఇంట్లో ఉంటా, ఇట్లనే ఉంటాయి, ఇట్లనే రోడ్డు మీద నడుచుకుంటూ తిరుగుతా. ఎవరికి ఏం బాధ వచ్చినా అందరి ముందు ఉంటా, మీ కష్టాలలో మీ సుఖాలలో సంతోషాలలో ముందుంటా. నేను అందరికీ చేతులెత్తి మొక్కుతున్నా, మీ ఇంటి ఆడపడుచు అనుకొని ఆశీర్వదించుండ్రి. అమ్మ, అక్క, అయ్యా, అన్నలు, తమ్ముళ్ళు, మీ ఇంటి ఆడపడుచు వచ్చింది అనుకొని ఒక్కసారి నాకు అవకాశం ఇయ్యండి అని కోరుకుంటున్నా, చేతులెత్తి మొక్కుతున్నా. బ్యాటు గుర్తుకు ఓటేసి మీ ఆడబిడ్డని గెలిపించుకోండి. అమ్మ, అక్క, అన్న అందరికీ చేతులెత్తి మొక్కుతున్నా. ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో 30 వార్డులకి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 30 వార్డులలో జనగామ అంటేనే జన చైతన్యానికి మారుపేరు. ఇటువంటి క్రమంలో ఉద్యమాలు చేసిన ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నారు. ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలో ఎంతో ఉద్యమం చేసిన వారు ఉన్నారు. కానీ ఈ 30 వార్డు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉద్యమకారులకు అన్యాయం చేసి వ్యాపారస్తులకు ఇక్కడ టికెట్లు ఇచ్చినాయి. దానికి నిరసనగా మేము ఉద్యమకారులని పోటీలో నిలిపి వాళ్ళని స్వతంత్ర అభ్యర్థులుగా అయినా సరే, మేము ఎటువంటి పదవులు లేనప్పుడే తెలంగాణ కోసం కొట్లాడినాం, జనగామ జిల్లా కోసం కొట్లాడినాం, జనగామలో ఉన్న ఎన్నో సమస్యల మీద కొట్లాడినాం. ఈరోజు కౌన్సిలర్ పదవి అన్నది మాకేం అదొక పెద్ద గొప్ప పదవి కాదు, కానీ ఒక బాధ్యతగా ఇన్ని రోజులు మేము పోరాటం చేసినందుకు ఇది ఒక బాధ్యత వస్తే ఇంకా బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యమకారులకు మేము సముచిత స్థానం కల్పించాలని చెప్పేసి జనగామ జిల్లా జేఏసీ పక్షాన ఈరోజు 6వ వార్డులో భవానెక్కకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రజలు ఒకటే ఆలోచించాలి, వ్యాపారస్తులు వ్యాపారం చేసుకొని డబ్బు సంపాదించుకుంటారు. ఉద్యమకారులు ఏం చేయాలి? ఉద్యమకారులు రాజకీయాల్లో నిలబడి ప్రజాసేవ చేయాలి. కానీ వ్యాపారాలు డబ్బులున్న వ్యాపారస్తులు చేసుకుంటున్నారు. మరి ఉద్యమకారులు ఇన్ని రోజులు పోరాడి రాజకీయాల్లో పోటీ చేసి ప్రజాసేవ చేస్తా అంటే డబ్బు ఉందని డబ్బు మదంతో ఈరోజు రాజకీయాలకు వ్యాపారస్తులు వచ్చి మేము రాజకీయాన్ని కూడా వ్యాపారం చేస్తామని చెప్పేసి రాజకీయాల్ని భ్రష్టు పట్టిస్తున్నారు. మీరు చూస్తున్నారు, ఈరోజు ఒక ఎన్నికల్లో నిలబడాలంటే కౌన్సిలర్ ఎన్నికలకు 30 లక్షల రూపాయలు, 40 లక్షల రూపాయలు, ₹1 కోటి కావాలట. ఎందుకు ప్రజాసేవ చేయడానికి ₹1 కోటి ఎందుకు ఖర్చు పెట్టాలి? అది ప్రజలు ఆలోచించాలి. ఆ ₹1 కోటి పెట్టే ప్రతి ఒక్కడు ఆ ₹1 కోటి సంపాదించడానికే చేస్తాడు. ఈరోజు ఉద్యమకారులు ఇన్ని రోజులు ఎన్ని డబ్బులు సంపాదించుకున్నారని ఉద్యమం చేశారు. ఉద్యమకారుల ఉద్దేశం ప్రజాసేవ చేయడం, వ్యాపారస్తుల ఉద్దేశం వ్యాపారం చేయడం. మీరు రాజకీయాల్ని ప్రజాసేవను వ్యాపారం చేయాలనుకుంటే డబ్బున్న వాళ్ళకు ఓటేయండి. అలా కాకుండా రాజకీయాల్లో నిజమైన ప్రజాసేవకులు రావాలంటే మాత్రం ఇన్ని సంవత్సరాలు ప్రజా సమస్యల మీద పోరాడిన వాళ్లకు, అదేవిధంగా ప్రజాసేవ చేసిన వాళ్లకు, ఉద్యమకారులకు మీరు ఓట్లేసి గెలిపిస్తే ఈ రాజకీయ పార్టీలకు కూడా బుద్ధి వస్తుందని ఈరోజు జనగామ నుండే ఆ సందేశం పంపాలని జనగామ జిల్లా జేఏసీ పక్షాన మేము జనగామ జిల్లాలో 6వ వార్డు నుండి బ్యాటు గుర్తుపైన నిలబడ్డ మా భవానెక్కకు జనగామ జిల్లా జేఏసీ నుండి మద్దతు ఇస్తున్నాం. జై జనగామ. 6వ వార్డు ప్రచారంలో భాగంగా మా ఇంటి దగ్గర వెహికల్ పెట్టుకోవడం జరిగింది. పాటలు సాంగ్స్ పెడుతున్నారు, అందులో నా పాట వస్తుంది. అక్కడ ఎమ్మెల్యే గారు కార్నర్లో మీటింగ్, అంటే కొంచెం దూరమే ఉన్నది, కానీ నా పాట వినిపిస్తుందని ఆ పోలీసులకు చెప్పి బెదిరించి మా ఆటో దగ్గరకు వచ్చి బంద్ చేయించున్నాడు. నేను అడిగితే నా మీద వాళ్ళు పోలీసులు జులుం చూపిస్తున్నారు. ఎమ్మెల్యేనే అంటున్నావు అట్లా ఇట్లా అని చెప్పేసి అంటే నేను ఒకటే అన్నా, మీరు ఎమ్మెల్యేకి తొత్తులుగా మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యే జీతం ఇస్తున్నారు, ప్రజల డబ్బులతో మీకు జీతాలు వస్తుంటే మీరు ప్రజల మనుషులు, గవర్నమెంట్ మనుషులు కానీ ఎమ్మెల్యే మనుషులు కాదని చెప్పేసి వాళ్ళతోని మాట్లాడడం జరిగింది. వాళ్ళు మా మీదికి రావడం జరిగింది, పోలీసులతో బెదిరిస్తున్నారు నా పిల్లలను, నన్ను. అది ఒకటి మీరు కలెక్టర్ గారికి కానీ ఎన్నికల ఆఫీసర్ గారికి కానీ నేను ఒక్కటే చేతులెత్తి మొక్కుతున్నా. ఒక ఆడబిడ్డను నా ప్రచారం నేను చేసుకుంటుంటే నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఒక ఎమ్మెల్యేనని అహంకారంతో డబ్బు ఉన్నదని, నాకు ఎవ్వరు సపోర్ట్ లేదని నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఇది ఒక్కటి నా 6వ వార్డు ప్రజలంతా గమనించాలి. నన్ను ఈసారి అవకాశం ఇచ్చి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నా.
నన్ను పోలీసులతోని బెదిరిస్తున్నాడు. రాంగ్ కాల్స్ వస్తున్నాయి, ఫోన్లు చేస్తున్నారు, కొత్త కొత్త నెంబర్లతో వస్తున్నది. ఈమె ఎందుకు నిలబడ్డది, ఎందుకు పోటీ చేస్తుంది, ఎందుకు తిరుగుతుందని నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నిన్న పోలీసులతోని బెదిరించిండు, అట్లా చేసిండు. ఇప్పుడు నాకు కానీ నా పిల్లలకు కానీ ఏదన్నా అయితే మాత్రము ఎమ్మెల్యే గారిదే మొత్తం పూర్తి బాధ్యత. అట్లనే ఈ వార్డులో ఉన్న అభ్యర్థులది కూడా, వాళ్ళు కూడా నన్ను టార్గెట్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఏదేమైనా వాళ్ళదే బాధ్యత అని నేను అందరికీ చేతులెత్తి మొక్కుతున్నా. ఇది మీరందరూ గ్రహించాలి. ఒక ఆడబిడ్డ ఎంత ధైర్యంగా తిరుగుతున్నదని కాకుండా మళ్ళీ నా మీద కక్షపూరితంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నాకు ఏదైనా